నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మై 3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గురుకుల పాఠశాలలో వసతులు కల్పించాలి. అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే. త్వరలో పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఆదర్శ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. అలరించిన విద్యార్థుల కార్యక్రమాలు. గణేష్ నవరాత్రులకు ముస్తాబైన మండపాలు. ఏర్పాట్లను పరిశీలించిన రామగుండం సిపి. ఇక వార్తల వివరాలు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గురుకులాలను పంచాయతీరాజ్ అధికారులు సందర్శించాలని సూచించారు. అవసరమైన వసతులకు సంబంధించిన ఎస్టిమేషన్ తయారు చేసి 20 రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్తో పాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. సఖీ వన్ స్టాప్ కేంద్రం ద్వారా అందించే సేవలపై మహిళలకు అవగాహన కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని సఖీ వన్ స్టాప్ కేంద్రం భరోసా సెంటర్ను అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. సఖీ సెంటర్లో పనిచేసే లీగల్ కౌన్సిలర్లకు మంచి నైపుణ్యం కలిగిన లీగల్ అడ్వైజర్లతో ట్రైనింగ్ ఇప్పించాలన్నారు. మెయింటెనెన్స్ కేసులపై అవగాహన కల్పించే లీగల్ కౌన్సిలర్లకు అనుభవం ఉన్న లీగల్ అడ్వైజర్ల దగ్గర శిక్షణ ఇప్పించాలన్నారు. అనంతరం భరోసా సెంటర్ను సందర్శించారు. పెండింగ్లో ఉన్న కేసులను జడ్జితో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట జిల్లా సంక్షేమ శాఖ అధికారి రఫూఫ్ ఖాన్, సఖీ సెంటర్ కోఆర్డినేటర్ స్వప్న, భరోసా లీగల్ అడ్వైజర్ సంధ్య పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇంటితో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ కాలనీ నూకపల్లిలో నిర్మించిన 4000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందజేసిన ఇండ్లకు పూర్తిస్థాయి వసతులు కల్పిస్తారన్నారు. వర్షాల వల్ల కాస్త పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. అతి త్వరలోనే పనులు పూర్తి చేసి నివాస యోగ్యంగా ఇండ్లను తీర్చిదిద్దుతామన్నారు. 3700 పట్టాలు ఇచ్చాం. అలా కొన్ని క్యాన్సిల్ అయింది. అవి జెన్యున్ ఉన్న వాళ్లకు ఇచ్చే విధంగా నేను గౌరవ కలెక్టర్ గారిని కూడా కొడతా ఉన్నా. ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా మాట్లాడి మీరు మీటర్ ఏదైతే పెట్టుకుంటారో 520 ఇళ్ళకైతే అన్నీ అయిపోయినాయి, అవిటికి ఇచ్చే విధంగా మిగతా 4000 ఇళ్ళకు మనం ఇంటికి కూడా ప్యానెల్ పెట్టాల్సి ఉంది. అవిటికి కూడా డబ్బులు 2 కోట్ల రూపాయలు మంజూరైన కాంట్రాక్టర్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు. అవి కూడా అయిపోతాయి. మరి ఎట్లా మనం మౌలిక వసతులు చేస్తూ ఉంటే పూర్తి చేస్తాం. చాలా సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక 15 రోజులు 2 నెలలు మీరు వెయిట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు నేను, చైర్మన్ గారు, కలెక్టర్ గారు అందరం చూసి వచ్చినాం. చాలా పనులు జరుగుతున్నాయి. కొత్త సెప్టిక్ ట్యాంకులకు కూడా మిషన్లు జరుగుతున్నాయి. 15 రోజుల నుంచి కూడా పనులు వర్షాలు బాగున్నాయి కాబట్టి కొంత స్లో అయింది. తప్పకుండా పనులు వేగవంతం చేసి తొందరగా పూర్తి చేస్తాం. రెండవ విషయం, గౌరవ కలెక్టర్ గారిని నన్ను కూడా న్యాక్కు సంబంధించిన వాళ్ళు కలవడం జరిగింది. న్యాక్ సెంటర్ అంటే మనకు తెలుసు అందరికీ కూడా.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ మన్నె దీన ప్రారంభించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం పలువురు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. పరీక్షలు ఉత్తమ ర్యాంకులు సాధించి వారికి మంచి పేరు తేవాలని సూచించారు. లో 6వ తరగతి నుండి చదివాను. ఇప్పుడు ఇంటర్ కూడా ఇక్కడే పూర్తి చేశాను. నాకు ఫస్ట్ ఇయర్లో 430 అవుట్ ఆఫ్ 440 వచ్చాయి. ఈరోజు మాకు ఫ్రెషర్స్ పార్టీ మేము జరుపుకుంటున్నాం. మా జూనియర్స్కి మేము ఫ్రెషర్స్ పార్టీగా వెల్కమ్ చెప్తున్నాం. జూనియర్స్ కూడా మంచిగా ఎక్కువ మార్క్స్ సంపాదించాలని నేను అనుకుంటున్నాను. జూనియర్స్కి సీనియర్స్కి ఎలాంటి ర్యాగింగ్ ఉండదు. మా కాలేజ్లో అందరూ అక్క చెల్లెలా ఉంటాం. మేము వాళ్ళ తల్లిదండ్రులు ఏ కోరికతో పంపించారో వాళ్ళు నెరవేర్చి తీసుకొని సాధించి వెళ్ళాలి. అందరూ బాగా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటూ నేను వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదువుతున్నాం. మేము ఇక్కడ ఈరోజు ఫ్రెషర్స్ పార్టీ జరుపుకుంటున్నాం. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఫ్రెషర్స్ పార్టీ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు స్టడీలో కానీ, కల్చరల్ కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్, సైన్స్ ఫెయిర్స్ కూడా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. అలాగే నిన్న జరిగిన పెద్దపల్లి ప్రోగ్రాంలో మా ప్రిన్సిపల్ దీనా మేడం గారికి బెస్ట్ టీచర్ అవార్డ్ రావడం జరిగింది. మేము ఇందుకు ఈ కాలేజ్లో చదువుతున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను కోరుకునేది ఏంటంటే ఫస్ట్ ఇయర్స్ మాతోటి ఫ్రెండ్లీ నేచర్గా ఉంటూ ఎలాంటి భయం లేకుండా మమ్మల్ని ఏదున్నా కానీ అడుగుతూ, అంటే డౌట్స్ కానీ ఏదన్నా. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వినాయకులు ప్రతిష్ఠించేందుకు మండపాలు ఏర్పాటు చేశారు. ఆయా మండపాలను అందంగా తీర్చిదిద్దడంతో పాటు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వేడుకలు 17వ తేదీతో పూర్తి కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముస్తాబైంది. ఇప్పటికే ఎంపిక చేసిన స్థలాల్లో మండపాలు నిర్మించడంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. భారతీయుల ముఖ్యమైన పండగల్లో ఒకటి వినాయక చవితి. పార్వతీ పరమేశ్వర్ల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజు ఈ చవితి ఉత్సవాలు ప్రారంభిస్తారు. రేపటి నుండి ఊరు, వాడ, పల్లె, పట్టణం తేడా లేకుండా గణనాథుని నామస్మరణతో మారుమ్రోగనున్నాయి. కొన్ని చోట్ల 9, మరికొన్ని ప్రాంతాల్లో 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మండపాలు వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ధర్మారం మండల కేంద్రంలోని బోయవాడతో పాటు గణేష్ నగర్లో భారీ గణనాథుడి విగ్రహాలను నెలకొల్పనున్నారు. గౌడ కాలనీతో పాటు రామాలయం, వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న గణపతి మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ధర్మపురిలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని మండపాలకు ఇప్పటికే వినాయక విగ్రహాలు చేరుకోగా మరికొన్ని చోట్ల రేపు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మట్టి గణపతులు పంపిణీ చేశారు. లయన్ వలస స్వరూప నీలయ్య సౌజన్యంతో పూసాల మార్కండేయ ఆలయంలో 200 మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయన్నారు. మట్టితో చేసిన విగ్రహాలు పవిత్రతకు, ఆధ్యాత్మికతకు దోహదం చేస్తాయన్నారు. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, అశోక్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఎన్విరాన్మెంట్ కింద ఈ మట్టి గణపతులను ఈరోజు పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొని ఈ యొక్క మట్టి వినాయకులను తీసుకువెళ్ళడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా హిందువుల పండగలన్నీ ప్రకృతికి అనుగుణంగా ఉంటాయన్నారు. మనం మట్టితో తయారు చేసే గణపతి విగ్రహం పంచభూతాల సమాహారమన్నారు. ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలతో పాటు వాటి అధిష్టాన దేవతలను పూజించినట్టేనని వివరించారు. కృత్రిమ రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మనము ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కదా, చెరువులోని మట్టిని తీసి ఆ మట్టితో విగ్రహాలను చేయడం వలన చెరువు పూడిక తీసినట్లుగా అవుతుంది. మరియు మళ్ళీ మనం 9 రోజులు గణనాథుని పూజించి వివిధ రకాలైన ఆకులతో మళ్ళీ మనం అదే చెరువులో నిమజ్జనం చేయడం వల్ల వర్షానికి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఫిల్టర్ అవుతూ ఉంటాయి. వాటిలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగిపోయి శుభ్రపడుతూ ఉంటాయి. సో ఈ విధమైన సంస్కృతిలో ఉన్న ప్రతి పండగలోని విశిష్టతను విద్యార్థులకు వివరించి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఐపీఎస్ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించారు. ఇలా తయారు చేసిన ప్రతిమలకు రంగులు అద్ది విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రకృతిపైన అవగాహన కల్పించాలని సూచించారు. నేటి చిన్నారులే భవిష్యత్తు రూపకర్తలుగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాలేజ్ మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల ఎత్తుతో పర్యావరణ హిత మట్టి గణనాథుడు నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాడు. ఈ సందర్భంగా పెద్దపల్లి సిఐ ప్రవీణ్ గణనాథుల మండపాలను సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. జరుగుతుంది. ఈ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకి పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయో అలాంటి గొప్ప అయినటువంటి మన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమం సెప్టెంబర్ 12వ తారీఖు ఉంటుంది. అలాగే నృత్య కార్యక్రమాలు, అలాగే భజన కీర్తన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కావున సభ్యులందరూ అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి వీచేసి భగవంతుడి కృపకు పాత్రలు కాగలరని ఛత్రపతి యువసేన కోరనైనది. అలాగే ఇక్కడ జరిగేటటువంటి ప్రతి సంవత్సరం మేము వారిలాగానే పర్యావరణాన్ని కాపాడుతూ గడ్డి వినాయకుడిని వెదురు బొంగులతోని, గడ్డితోని మరియు బట్టతోని తయారు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ గణపతిని చూడడానికి చుట్టూ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. నిమజ్జనం నాడు కూడా చాలామంది ఈ వినాయకుని కోసం తొండం నుండి నీళ్లు రావడం కోసం అందరూ రావడానికి కూడా దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. అలాగే ప్రతి ఒక్క హిందువు మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ మరియు పర్యావరణాన్ని కూడా కాపాడాల్సిందిగా పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ మినీ ట్యాంక్ బండ్పై మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి, కమిషనర్ ఆకుల వెంకటేష్ చేతుల మీదుగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు గూడెపు దేవేందర్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ గణేష్ స్థానికులకు మట్టి గణపతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ సభ్యులు కాల్వ బాలాజీ, అబ్రమేని దేవేందర్, గోపిశెట్టి సంతోష్, పప్పుల శ్రీధర్, కుందన నరేష్ పాల్గొన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ కెమికల్స్ తయారు చేసిన విగ్రహాలను మనం చెరువుల్లో కుంటలు వేసినట్టయితే నీళ్లు కలుషితమవుతాయి, పశువులు నీళ్ళు తాగుతాయి, చేపలకు కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి చిన్న చిన్న మార్పు గురించి అని మట్టి వినాయకులను వితరణ చేయడం జరుగుతుంది. ఇది విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మేము ఉత్సవాలు చేస్తున్నాం. సారు పర్మిషన్ తీసుకొని వీరి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా హిందూ పండుగను చాలా ఘనంగా చేసుకోవాలి. ఎవరు కూడా భయపడవాలి. మన పండుగ మనం జబర్దస్త్గా చేసుకోవాలి. అంతేగాని వేరే మత కలవలు చేయకుండా మంచి వాతావరణంలో పండుగ చేసుకోవాలి. అదేవిధంగా ముస్తాబాద్ మండల ప్రజలకు ఒక వినతి ఏంటిదంటే, ముస్తాబాద్ పట్టణ వాళ్ళ భాషలకు గణపతి నిమజ్జనం అనేది మనం తల్లి గర్భంలోకి వచ్చేది 9 నెలలు. మంచి సద్భావనతో చేస్తున్నారు. ఇలాంటి మిగతా వాళ్ళు కూడా చేసి మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవడం ప్రోత్సహించాలి. దానివల్ల పర్యావరణం మంచిగా ఉంటుంది. చెరువుల కుంటల్లో మనం నిమజ్జనం చేసినప్పుడు అందులో ఉన్న జంతుజాలం కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకోటి మన వాళ్ళు అన్నట్టు ఒకటే రోజు చేస్తే శోభాయాత్ర లాగా చాలా ఘనంగా మంచిగా ఉంటుంది. మేము కూడా మీటింగ్ పెట్టి చెప్పినాము. 9 రోజుల వరకు ఒకటే రోజు అందరూ సీక్వెన్స్గా పద్ధతి ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా. గణపతి నవరాత్రి ఉత్సవాలు, మిలాదున్నబీ వేడుకల సందర్భంగా రామగుండం కమిషనర్ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్తో కలిసి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పర్యటించారు. స్థానిక బండ్ వద్ద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపైన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాదున్నబీ పండుగల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. పోలీస్ స్టేషన్ల వారీగా కూడా పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లు సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఆన్లైన్ నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. సిపి వెంట మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒకసారి ఈ చెరువు ఎట్లా ఉంది మొత్తం ఓవరాల్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మొన్న అక్కడ ఆసిఫాబాద్లో జరిగిన అల్లర్ల దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఈరోజు ఫ్రైడే నమాజ్ కార్యక్రమాలు ముస్లిం సోదరులు చేసుకునే దాన్ని బట్టి కూడా ఇక్కడ బందోబస్తు ఎలా ఉంది, తర్వాత వాళ్ళ ప్రశాంతత ఉండడానికి కోసం ఏమి యాక్టివిటీస్ చేయొచ్చు, మనం ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇక్కడ మనం రావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు మొత్తం చెరువు నుంచి పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కమిషనర్ గారు, డీసీపీ గారు, ఎస్పీ గారు. సో పగడ్బందీగా ఈ నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాము. వినాయక మండపాలకు ఆల్రెడీ మీటింగ్ పెట్టాము, ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. 2 మతస్థుల నుంచి కూడా ఆర్గనైజర్స్ చేసి మిలాదున్నబీ అండ్ ఈ వినాయక చవితి సందర్భంగా క్లాష్ అయితే సేమ్ డే వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మనకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నారు. నెక్స్ట్ డే చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనకు ప్రతి పండాల్లో ఒక యాప్ లాగా తయారు చేసాం హైదరాబాద్లో. అది అందరికీ స్టేట్ వైడ్గా వాడుతున్నారు. ఆ యాప్లో ఎక్కడ పండాలు ఉంది దాన్ని జియో ట్యాగింగ్ చేస్తాం. దాంట్లో ఆర్గనైజర్ పేరు, దాన్ని అరేంజ్మెంట్స్ అని కరెక్ట్ ఉన్నాయా లేదా, తర్వాత ఎలాంటి ఈ డీజేలు అవి ఇవి తర్వాత అన్వారంటెడ్ సాంగ్స్ కానీ, తర్వాత మొత్తం స్పీచెస్ కానీ, సాంగ్స్ కానీ వాళ్ళు పెట్టకుండా వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్నీ చూసుకుంటాం. ఏదైనా వైలేషన్ జరిగితే మాత్రం యాక్షన్ తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ, 15 ఏళ్ల నుండి ఏటా వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండబత్తుల ఆంజనేయులు, రక్షిత, తుమ్మ వెంకటేశం, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్, సామాజిక కార్యకర్త కుమార్, పురోహితులు పాల్గొన్నారు. ఈ ప్రతి సంవత్సరం 1500 విగ్రహాలు, అంటే అంతకుముందు 2 సంవత్సరాల కిందట 2000 విగ్రహాలు పంచడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల మేము తగ్గించుకుంటూ 1500 పంచుతున్నాము. అయితే మా ఉద్దేశం ఒకటే, గౌడ పురాణంలో ఒకటి రాసి ఉంటుంది, అంటే సగటు మానవుడు పుట్టినప్పుడు అక్కడ దేవుని దగ్గర అయితే ఎన్ని వరాలు తీసుకొని వస్తాడో ప్రతి జీవి
మన భూమి మీద కానీ నీళ్ళల్లో కానీ గాలిలో కానీ వచ్చే జీవులకు కూడా సేమ్ మనకైతే ఎట్లా వరాలు అయితే ఉంటాయో అవిటి కూడా అలాగే వరాలు ఉంటాయి. అయితే మన దేవుణ్ణి 9 రోజులు నిష్టగా పూజిస్తాము. నిష్టగా పూజించి ఏంటంటే కలర్తో కూడుకున్న విగ్రహాలు తీసుకుపోయి నీళ్ళలో వేయడం వల్ల నీళ్ళల్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశులు అన్నీ చనిపోతాయి. అయితే మనకేమో దేవుని పూజించడం వల్ల ముక్తి కలగాలి, లాభాలు కలగాలి, మనం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలు ఉండాలి. కానీ మనం పూజించి నీళ్ళలో నిమజ్జనం చేసిన వినాయకుని వల్ల ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి. అది పాపం అనే ఉద్దేశం కొద్దీ ఆనాడు 15 సంవత్సరాల కిందట మేము ఈ మట్టి వినాయకుల విగ్రహాన్ని ప్రజల్లో చైతన్యం తేవడం కోసం తీసుకురావడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీని చేపట్టారు. స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నరేష్ మట్టి వినాయకులతో కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మంజుల, పద్మ, భాను, అపర్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వినాయక చవితి అని అంటాం. వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. ఈ పండుగ భాద్రపద మాసం. Today I am going to discuss about that. Nowadays we are mainly prefer POP idols, but we celebrate on eco-friendly. Ganesh Chaturthi is by రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మానేరు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతోజి భాస్కర్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై ప్రజలకు వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఇటువంటి పరిస్థితులందరినీ కూడా ఈ ప్రకృతి ఏదైతే సహజ సిద్ధంగా మనకు అందించిందో వాటిని కాపాడుకుంటూ మనం ముందుకెళ్తే మానవ మనుగడకు ఒక ప్రతిఫలం ఉంటుంది, దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని భావిస్తూ ఏదైతే ఈ యొక్క మానేరు స్వచ్ఛంద సంస్థ వారు గత 15 సంవత్సరాలుగా ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టుకొని ఒక యజ్ఞంలాగా ముందుకు పోతుండ్రు. ఆ మట్టి వినాయకుల ద్వారా కూడా అనేకమైన కెమికల్స్ కలవడం వల్ల చెరువులో వీటన్నిటి కూడా మనం నిమజ్జనం చేస్తాం. ఇవాళ చేస్తే ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా విద్యాలయాలలో నిర్వహించడం జరిగింది. ఇందుకు మేము చాలా సంవత్సరం నుంచి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందుకు ఈ మట్టి గణపతులు ఈరోజు ఎందుకు పెట్టినాను అంటే పర్యావరణం కాపాడడం గురించి మట్టి గణపతులు ఇస్తున్నాము. ఎందుకంటే ప్లాస్టర్ తోటి తయారు చేసినట్టయితే ప్లాస్టర్ ప్యారిస్ తోటి క్యాన్సర్ వచ్చి చర్మ వ్యాధులు వచ్చే విధంగా ఉంటాయని చెప్పి దాన్ని ఇవ్వకుండా మేము వేములవాడ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటామని ఏనుగు మనోహర్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పర్యటించారు. కొడుముంజ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన రేగుల రాజేశం, అనారోగ్యంతో మరణించిన మాజీ సర్పంచ్ బాలుసాని వెంకవ్వ కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట పరశురాం, అభిమన్యు, గుగ్గిళ్ల ప్రశాంత్, చందు, వెంకటి, వెంకటసాయి, మల్లేశం ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దప్పుల అశోక్ కూతురు మృతి చెందగా వారి కుటుంబాన్ని సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. మూడపల్లి గ్రామానికి చెందిన జువ్వాడి సత్యనారాయణరావు, మలయాళ గ్రామానికి చెందిన సుధమోళ్ల రాజనర్సు మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట మాజీ సర్పంచులు చిలుక అంజిబాబు, అనిల్ రావు, మాజీ వైస్ ఎంపీపీ అబ్రహం, మాజీ ఎంపీటీసీ రమేష్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ నాగురం శంకర్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, గొర్రె నందు, గసికంటి పార్థు, మాదం అశోక్ ఉన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో ఆర్డీఓ మధుసూదన్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల రికార్డులు పరిశీలించి నిర్వాహకులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకున్న ప్రైవేట్ ఆసుపత్రులలో సర్జికల్, నాన్ సర్జికల్, ఓపీ, ఐపీ ల్యాబ్కు సంబంధించిన ధరల పట్టికలు ప్రజలకు కనిపించేలా ఉండాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. అన్ని విజిట్ చేస్తాం. వెళ్ళిన తర్వాత ఓపీ సర్వీసెస్ ఎట్లా అందుతున్నాయి, ఛార్జెస్ డిస్ప్లే చేసినా లేదా, ల్యాబ్లో రేట్స్ ఎంత డిస్ప్లే చేశారా లేదా, తర్వాత ఐపీ సంబంధించిన చార్ట్ డిస్ప్లే చేశారు లేదా, సర్జికల్ ప్రొసీజర్స్ డిస్ప్లే చేశారు లేదా. సో ఇవన్నీ కూడా వాళ్ళని మేము వెరిఫై చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వాళ్ళు కొంచెం నాన్ కాంప్లైంట్ ఉన్నారో అట్లాంటి వాళ్ళకి చెప్తాము. కొంతమంది నోటీసెస్ కూడా ఇష్యూ చేయాలి. కొన్ని ల్యాబ్స్ ఇందులో ఏమైనా ల్యాబ్స్ ఉంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ ఈ ఛార్జెస్ అనేటివి, ఏ రకమైన ఛార్జెస్ అయినా కూడా సర్వీస్ ఛార్జెస్ అనేవి కూడా ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన ఉంటుంది. అది కూడా అందరికీ తెలిసే విధంగా ఓపీడీలో కానీ ఐపీడీలో కానీ వార్డ్ సైడ్ కూడా పెట్టి వాళ్ళకి తెలిసేటట్టు మనం పెట్టాలి. అధికారుల అలసత్వం, పాలకుల పట్టింపు లేని తనంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బాలుర కాలేజీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకొని పలుమార్లు కప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా నేడు మధ్యాహ్న భోజన సమయంలో హాస్టల్ గదిలోని పైకప్పు పెచ్చులూడి కింద పడగా ఓ విద్యార్థి త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన పట్ల ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించిన సమయంలో హాస్టల్ వార్డెన్ కానీ అధికారులు కానీ అందుబాటులో లేరని ఆరోపించారు. హాస్టల్కు మరో భవనాన్ని కేటాయించి ప్రమాదాల బారి నుంచి విద్యార్థులను కాపాడాలని విద్యార్థి సంఘం నాయకులు కోరారు. వార్డెన్ సార్ లిఫ్ట్ చేయలే, ఈ మాట వార్డెన్ సార్కి 4 టైమ్స్ కూడా చెప్పినాం. సార్ ఇట్లా కూలేటట్టు ఉన్నది సార్ అని చెప్పినా కూడా సార్ ఏం యాక్షన్ తీసుకోలే. అదేవిధంగా డీడీ సార్కి అలాంటి సార్ అట్లా ఎన్నో లెటర్స్ ఇచ్చినా కూడా సార్లు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు హాస్టల్ మీద. ఇంకా ఎన్ని డేస్ మేము హాస్టల్ గురించి పోరాటం చేసినా కూడా సార్ వాళ్ళు ఒక చిన్న చీమ కుట్టినంట కూడా వాళ్ళు ఏం కేర్ తీసుకుంటలేరు మా గురించి. ఇక హాస్టల్ అయితే చేంజ్ చేస్తానని ఎన్నోసార్లు చెప్పిళ్ళు. ఇంత మార్పు కూడా తీసుకొచ్చిన విషయం అయితే లేదు హాస్టల్ మీద. వార్డెన్ సార్ కూడా అనేక 2 డేస్ నుండి 1 డే నుండి వస్తేనే లేట్ సార్. కాల్ చేసినా కూడా ఈడున్న 1 అవర్ అయినాక వస్తా, 2 అవర్ అయినాక వస్తానే ఆ డే కూడా రాలేదు సార్. ఇంకా ఈరోజు అయితే ఇంత డేంజర్ అయిపోయింది. ఇంకా రానైతే ఇంకా తెలియదు ఇంకెంత డేంజర్ అయిపోతుందో హాస్టల్. ఇంకా వర్షం ఇంకొక 1 టైం 2 టైం పడితే హాస్టల్ కూడా కూలిపోయే అంత ఉంది. జిల్లా కలెక్టర్ పడుచుకోవాలి. జిల్లా కలెక్టర్ మరి విద్యార్థి రెస్ట్ తీసుకోవడం కోసం అని చెప్పి కాలేజ్ హాస్టల్లోనే ఉంటే మరి ఆ పెచ్చులు మొత్తం ఊడిపడి విద్యార్థి పైన పడేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితులలో మరి అధికారుల దృష్టికి మేము ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము ఈ హాస్టల్ను చేంజ్ చేసి వేరే దగ్గరికి తరలించి విద్యార్థులకు వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ మేము అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా అధికారులు రేపు మాపు చేస్తామని చెప్పి ఆ నిమ్మకు నీరెట్టినట్టు మరి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా నిక్కచ్చుగా మరి హాస్టల్ ఈ రోజు మేము తరలిస్తాము, ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి అనేటువంటి మాటలు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మరి అధికారులు ఉన్నారు. ఎవరికి కొమ్మి కాస్తున్నారు ఈ అధికారులు అనేటివిగా మేము డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి అధికారులు మట్టి గణపతులు పర్యావరణానికి మేలు చేస్తాయని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవిలత, కమిషనర్, వైస్ చైర్మన్ బింగి మహేష్తో కలిసి ప్రజలకు ప్రతిమలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి కీడు చేస్తాయన్నారు. ప్రజలంతా మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ రెడ్డి, గౌరవ కౌన్సిలర్ నరాల శేఖర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయనది ఏమనగా ఈరోజు మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రజల దృష్టిన మట్టి వినాయకులను మేము మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ గారు పంపిణీ చేసిన మట్టి వినాయకులను ఈరోజు మేము ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మా మున్సిపాలిటీకు ఇప్పటి వరకు 800 మట్టి విగ్రహాలను ఇవ్వడం జరిగింది. కాలుష్య రహిత పొల్యూషన్ కంట్రోల్ దృష్టిలో పెట్టుకొని ఇన్ని మట్టి వినాయకులను ఈరోజు మేము పంపిణీ చేయడం జరుగుతుంది. అందరు మట్టి వినాయకులను పూజించి గణపతి యొక్క మరి గణనాథుని ఆశీర్వాదించుకోవడం, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక రసాయనాలతో తయారు చేసినటువంటి కెమికల్స్తో తయారు చేసినటువంటి వినాయకులను
మరి ఆ వినాయకులను నిమజ్జనం చేసిన తర్వాత మరి వాతావరణ కాలుష్యం ఏర్పడి మరి వివిధ అనారోగ్య సమస్యలు కావచ్చు, వివిధ జీవాలకు కావచ్చు మరి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మరి ఈ రకంగా ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా మరి అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం ఇప్పటికే దాదాపు మరి ప్రజల్లో కూడా చాలా వరకు చైతన్యం వచ్చింది. మరి ఇంకా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మట్టి వినాయకుని పూజించుకొని మరి ఆ గణనాథుని ఆశీర్వాదాలు పొందాలి. మరి ఈరోజు కూడా మా మున్సిపల్లో ఈ విధంగా మరి పట్టణ ప్రజల కోసం దాదాపు 800 వినాయకులు మా మున్సిపల్ పాలకవర్గం, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ అందరూ ఈ నెల 25 నుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సదాశివ ఫౌండేషన్, తెలంగాణ నేత్ర అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో జమ్మికుంటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేత్రదానం, శరీర దానం చేద్దాం, మరొకరి జీవితాల్లో వెలుగులు నింపుదామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేత్రదానం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదాశివ ఫౌండేషన్ నిత్య యోగా సభ్యులు పాల్గొన్నారు. కూడా ముందుకు వచ్చి నేత్రదానం చేయాలి. జీవితం అంటే గుడ్డి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలి. ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరి అందులో చూపు వస్తుంది. మనం అన్ని దానాలకెల్లా నేత్రదానం, అవయవదానం చాలా గొప్పది. కాబట్టి అందరూ కూడా ప్రజలు చనిపోయిన తర్వాతనే మనం బ్రతికుండగా మన కిడ్నీ ఒకటి దానం చేయొచ్చు, తర్వాత లివర్ కొంతవరకు దానం చేయొచ్చు, బ్లడ్ డొనేషన్ కూడా చేయవచ్చు. కానీ చనిపోయిన తర్వాత మనం మామూలుగా చనిపోతే నేత్రాలు దానం చేయొచ్చు, ఇద్దరు అందులో వెలుగు వస్తుంది. తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవ దానం కూడా చేయొచ్చు. ఒక 8 మంది జీవితాల్లో మనం పునర్జన్మ ప్రసాదించవచ్చు. అదేవిధంగా మన శరీర దానం చేసినట్టయితే చనిపోయిన తర్వాత మన వైద్య విద్యార్థులకు ఎంతో తోడ్పడుతుంది. మన విద్యకు మనం వాళ్ళకు గురువులాగా పనిచేస్తాం. కాబట్టి మన బాడీ మీద ప్రాక్టికల్ చేసిన విద్యార్థులు చాలా పర్ఫెక్ట్గా నైపుణ్యం గల వైద్యులు తయారవుతారు. కాబట్టి ఇవాళ రేపు మెడికల్ కాలేజీలో మన శవాల కొరత ఉన్నది, బాడీల కొరత ఉన్నది. కాబట్టి అందరూ కూడా మంచి ఉపకారం పుణ్యమే, కానీ అపోహ చేస్తారు. ఈ గుడి ఇది ఇస్తే ఏదో మధ్య జన్మలో గుడ్డి వాళ్ళు పుడతారు. తప్పండి. గుడ్డు అనకతో ఏదో దాన్ని ఆపరేషన్ చేసి తీయడం కాదండి. మామూలుగా ఒక కార్నియా తీస్తారండి, నల్లపూర మీద ఉండే కార్నియా తీసి ఇస్తారు. అది ఇద్దరికి ఉపయోగపడుతుంది. కనీసం ఒక 6 hours లోపల చనిపోయిన వాళ్ళ లోపల ఇంకా మనం వాళ్ళకు ఈ సదాశివ ఫౌండేషన్ చెప్తే వారే వచ్చి స్వచ్ఛందంగా చేస్తారు. మనం చనిపోయిన తర్వాత కూడా మనం బతికుండాలంటే మన ద్వారా ఒక ఇద్దరికి ఉపయోగపడాలంటే నేత్రదానం చాలా గొప్ప దానం. ఎక్కడో మన ఇతిహాసాలు చూసాం. వెనుకడ కర్ణుడు కవచకుండాలు దానం చేసిండు, వెనకనే అవుతుందా? మన ఇతిహాసాల వల్లనే మనం వాళ్ళని చూసుకుంటే మనం జీవించాలి. కాబట్టి నేత్రదానం చేస్తే మంచి పుణ్యఫలం దక్కుతుందంటే పాపం కాదండి. ఈ విధంగా మీకు జమ్మికుంట ప్రజలుగా తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని అవయవాలు దానం చేయవచ్చు, అన్ని చేయవచ్చు. జీవిత బీమా కుటుంబాలకు అండగా నిలుస్తుందని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజీఎం అట్ల సురేష్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పోవారి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా కంపెనీ ద్వారా మంజూరైన 3,04,000 రూపాయల బీమా చెక్కును ఏజీఎం నామినీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా తీసుకోవాలని, మరణాంతరం కుటుంబాలకు అండగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మేనేజర్ వెంకటరాజం, మాజీ ఎంపీటీసీ రావి సదానందం, బ్రాంచ్ మేనేజర్ సందవేని మహేందర్, అసిస్టెంట్ మేనేజర్ బుర్రా అఖిల్, డెవలప్మెంట్ ఆఫీసర్లు బాలె శివప్రసాద్, జనగామ రవి, అశోక్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల్ ఆరపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస్ గారు వ్యవసాయ కుటుంబం. అనుకోకుండా తను 2 ఇన్స్టాల్మెంట్ల ప్రీమియం ఏఐపీ పాలసీ 16,000తో రెండు పాలసీలు కట్టిన తర్వాత అనుకోకుండా సహజ మరణం సంభవించిన తనకి ఈరోజు ఇష్యూ అయినటువంటి క్లెయిమ్ చెక్ను నామినీ గారికి అందించడం జరుగుతుంది. ఈ క్లెయిమ్ వచ్చి 3,05,000 రూపాయల క్లెయిము. కేవలం 2 ఇన్స్టాల్మెంట్లు కట్టి చనిపోతే 3,05,000 రూపాయలు వస్తుంది నామినీకి. సో ఈ కార్యక్రమంలో ఆరపల్లి గ్రామ ప్రజలు, మన బ్రాంచ్ మేనేజర్, పెద్దపల్లి డివిజనల్ మేనేజర్, వాళ్ళతో పాటు మన ఎగ్జిక్యూటివ్ అఖిల్ గారు అండ్ డిఓస్, సేల్స్ ఆఫీసర్స్, ఆరపల్లి గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు కొమిరిశెట్టి తిరుపతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 1,37,500 రూపాయల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షులు రాజు, తిరుపతి, ప్రభాకర్, బాలయ్య,
జంగం రాజు శంకర్ పాల్గొన్నారు. గతంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేది కొందరికి శాపంగా మారినాయి, కొందరికి వరంగా మారినాయి, కొందరికి అక్కడ చాలా పైరులతో నడిచినాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం బ్రహ్మాండంగా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కొంచెం ఆశ కలిగింది. అయితే ఆరోగ్యశ్రీ సేవలను 2 లక్షలకు పరిమితమైన ఆరోగ్యశ్రీ సేవలను 10 లక్షలకు పెంచి అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలలో 161 కొత్త సేవలను చేర్చడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్న తరుణం లోపల అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైనా అత్యవసరంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందితే వారికి కూడా ఆపన్న హస్తంగా ఉండాలనే ఆలోచన కొద్దీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని విశ్వభారత హైస్కూల్లో గ్రీన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు ఆకుపచ్చ దుస్తులు ధరించి వివిధ కార్యక్రమాలతో అలరించారు. చిన్నారులు వివిధ ఆకుపచ్చని కూరగాయలు ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఆర్సి రావు మాట్లాడుతూ ప్రకృతి గొప్పదనాన్ని చిన్నారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆకుపచ్చపైనే ఆధారపడ్డటువంటి జీవన విధానం ఇది సమాజ అభివృద్ధికి పచ్చదనం అనేటువంటిది ఉపయోగపడేటువంటిది. పర్యావరణానికి అందమైనటువంటి ప్రకృతికి నిలయం ఆకుపచ్చదనం. ఈ సీజన్లో ఉండేటువంటి ప్రకృతి అంతా కూడా వర్షాధారంగా ఆకుపచ్చని బల్లపరుపులాగా ప్రసాదించుకొని పరుచుకున్నటువంటి ఈ ప్రకృతి యొక్క ప్రాధాన్యత అది సమాజానికి ఉపయోగపడేటువంటి విధానం. అట్లాగే ప్రకృతి కలుషితం కాకుండా ఎన్విరాన్మెంట్, గ్రీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఇంపార్టెన్స్ యొక్క ప్రాధాన్యతకు సూచికగా స్కూల్లో గ్రీన్ డే అనేటువంటిది సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇందులో పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి సంతోషకరం. పిల్లలకు దాని పట్ల వర్షాకాలంలో వేడి వేడి స్వీట్ కార్న్ తింటే ఆ మజానే వేరు. తీపిని ఆస్వాదించే వారైతే స్వీట్ కార్న్ తింటే సరి. కొంతమంది మొక్కజొన్న గింజలు వేయించుకునో లేక ఉడకబెట్టుకునో తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే తక్కువ ధరతో కొనుగోలు చేసే ఈ మొక్కజొన్నలో పుష్కలమైన క్యాలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సీజన్లో మొక్కజొన్న తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. మొక్కజొన్నను ఇష్టపడని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. పట్టణంలోని రోడ్లు, రహదారుల పక్కన షెడ్లు వేసి ఎంతో మంది మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ ఉండగా ఆయా మార్గాల్లో వెళ్లే ప్రజలు, వాహనదారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే మనం సరదాగా తినే మొక్కజొన్నలోనూ ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మొక్కజొన్న గింజలు ఉడకబెట్టి గాని కాల్చుకొని గాని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మొక్కజొన్న గింజల్లో 125 క్యాలరీలు, 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ప్రోటీన్స్, 9 గ్రాముల షుగర్, 2 గ్రాముల ఫ్యాట్, 75 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. కొందరు కాల్చిన కంకులు, మరికొందరు ఉడకబెట్టిన కంకులు తీసుకుంటారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది స్వీట్ కార్న్ను ఇష్టపడుతున్నారు. కంకులు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి వాళ్ళు దీన్ని ఆలోచించి కంకి వండుకొని తింటే మంచిది ఆరోగ్యానికి. ఈ వర్షకాలం అంటే వాటర్ ప్రాబ్లం, దానివల్ల ఆరోగ్యాలు ఎంతోమంది చెడిపోతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. మనం కొంచెం ఆలోచించి కొంచెం ఫుడ్ విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం మంచిగా ఆలోచిస్తే మనం బయటపడవచ్చు. హాస్పిటల్ పోతే వేలు ఖర్చు అవుతాయి.
మనం దీన్ని ఆలోచించకుండా కొన్ని మనం తప్పులు చేస్తున్నాం. కానీ కొంచెం దృష్టి పెడితే మనం సక్సెస్ కావచ్చు. వర్షాలు కురుస్తున్న సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలని ఎవరికైనా ఉంటుంది. అలాగని నూనె వస్తువులు తింటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్తుంటారు. ఇలాంటి మొక్కజొన్న కంకులు తింటే ఆరోగ్యంతో పాటు మంచి ఎనర్జీ కూడా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కంకులు కొనుక్కొస్తాను, అమ్ముతాన్నాం. వర్షాకాలం తింటారా అని తెచ్చి అమ్ముతాన్నాం. తినాలి, మా సేలు కావాలి. మాకు కూడా టిఫిన్లు వేయద్దు. కంకులు తినాలి ఎప్పటికైనా, ఏం కాదు, మంచిది పేకి. మేము కంకులు కలుసుకుంటాం. వాన కొట్టే రోజు గిరాకీ అవుతుంది, వాన కొట్టిన రోజు గిరాకీ కాదు. ఇవి చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే మా భూమి జాగా ఏం లేదు. ఇదే మా బతుకుతారు. గిరాకీ మాకు వాన కొట్టే రోజు ఉంటుంది, వాన కొట్టిన రోజు గిరాకీ ఉండదు. ఉన్న రోజుగా లేని రోజుగా ఎవరితో పొట్ట గడుపుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన నోముల రవి కుటుంబాన్ని వైద్యాధికారులు పరామర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సంపత్ కుమార్ మాట్లాడారు. రవి వారం రోజుల కింద జ్వరం రావడంతో ఆర్ఎంపీ వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నాడని, వైద్యం వికటించడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆయన వెంట వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు. తర్వాత రోజు వెళ్దామనేసరికి ఆ చీమగడ్డ అనేది పగిలి అందులో నుండి బ్లీడ్ కూడా అవడం వల్ల ప్లస్ అతనికి అప్పటికే మూత్రం ఆగిపోవడం జరిగిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో అలా ఆగిపోవడం వల్ల ప్లస్ అలా బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల అతడు షాక్లోకి వెళ్ళి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. సో అతన్ని అదే రోజు అతను ఎప్పుడైతే మూత్రం రావట్లేదు, తగ్గిపోయిందని చెప్పగానే అటెండర్స్ హాస్పిటల్కి తీసుకెళ్తాను వెహికల్లో తీసుకెళ్ళంగా మరిగడ్డ దాటిన తర్వాత అతను అన్కాన్షియస్ అయిందంట. సో అక్కడ నుండి బాడీ చల్లబడ్డదని వీళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు వెంటనే తీసుకొని మన వేములవాడ ఏరియా హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ చూసిన వైద్యులు కూడా ఇతన్ని గమనించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించి పంపించినాం. అప్పుడు కూడా వీళ్ళు ఇంట్లో నుండి ఎవరు వచ్చి ఇక్కడ చూపెట్టుకున్నట్టు లేదని మా స్టాఫ్ చెప్పిండ్రు. మిగిలిన వాళ్ళు వినియోగించుకున్నారంట. ఇప్పుడు ఈ ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీకు ఏ చిన్న ఫీవర్ వచ్చినా ఏమైనా వెంటనే మా ఇక్కడ సబ్ సెంటర్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి మీరు టెస్ట్లు చేసుకుంటే వాళ్ళు చూస్తారు మిమ్మల్ని చూసి. శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మండప నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు ఏసీపీ పలు సూచనలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ హాజరై మాట్లాడారు. వేడుకల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. మండపాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, డీజే సౌండ్లతో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని సూచించారు. ఈ సమావేశంలో పొత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్తో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. జట్టుగా మేమంతా ఒకటి, మేమంతా భారతీయులు, మేమంతా సుల్తానాబాద్ ప్రాంతవాసులం, ఎలిగేడు ప్రాంతవాసులం, కాళేశ్వరం ప్రాంతవాసులం తప్ప మా కుల మతాలు లేవు. ఓన్లీ మా పండుగలప్పుడు మాత్రమే మా విశ్వాసాలకు అనుకూలంగా మేము ఉంటాం తప్ప ఎప్పటికైనా మిగతా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటాం. ఎవరి విశ్వాసాలను మేము దెబ్బతీయం అనేటువంటిది అందరం కలిసి వినాయక చవితి కావచ్చు, మిలాదునబి కావచ్చు, రాబోయే దగ్గరలో ఉన్న పండుగలు వీటిని కూడా ప్రశాంతంగా కలిసిమెలిసి జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ 4-5 మండలాలకు సంబంధించి మత పెద్దలు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, పెద్ద మనుషులు అందరూ కూడా ఈరోజు మాకు హామీ ఇవ్వడం, వాళ్ళ హామీ మేరకు మేము కూడా ఖచ్చితంగా 24/7 24 గంటలు మీకోసం పనిచేస్తామని మేము కూడా హామీ ఇవ్వడం. భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకోవాలని జమ్మికుంట సీఐ వారగంటి రవి సూచించారు. రేపటి నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. వినాయకులు నెలకొల్పేవారు మండపాల వద్ద ఫైర్, విద్యుత్, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలన్నారు. మండపాలలో భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాలని చెప్పారు. మండపం మనం ఏర్పాటు చేసేటప్పుడు కింద ప్లేస్ను, అక్కడ ఉన్న ఏరియా కొంచెం లెవెలింగ్స్ కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్ స్టేజ్ మనం ఒక 10 మెంబర్స్ ఉంటారనుకుంటే ఒక 15 మెంబర్స్కి కెపాసిటీ ఉండేటట్టు
మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయమే పూజలు కంప్లీట్ చేసుకొని వాళ్ళ గల్లి నుండి కొంచెం భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి. భక్తి కాకుండా వినాయకుడు పెట్టి చేసుకొని మరి ఏ రకమైన వినాయకుని అక్కడ పెట్టేసి లేట్ నైట్ అవ్వడం వల్ల చాలామంది ఒకరికొకరికి కాంపిటీషన్ లాగా ఫీల్ అయిపోయి ఒకరికొకరికి ఒక దేవుని ఇంకొకరు క్రిటిసైజ్ చేసుకుంటూ ఉండకుండా. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు రేకొండ చెరువు మత్తడి దూకుతుందన్నారు. తొక్కుడు బండల వాగు ఉధృతంగా ప్రవహించడంతో రేకొండ టు ఎగ్లాస్పూర్ రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని ఆ మార్గంలో బ్రిడ్జి నిర్మించాలని ఆయన కోరారు. నడిచే వ్యక్తి అని నమ్మకం మీద ఈ ప్రాంత ప్రజలు మీకు ఓటేసారు కాబట్టి అన్న దాన్ని రుమ్ము చేయకుండా దయచేసి మరి అన్ని బ్రిడ్జిలు ఇప్పుడు రేకొండ ప్రాంతంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి ఎగ్రాస్పూర్ టు రేకొండ బ్రిడ్జి మరి రోడ్డు మంజూరైంది. మరి ఈ ప్రాంత రోడ్లని మంజూరైన మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయినప్పటికీ సుత మీరు మంత్రిగా వచ్చి అవి వీటిని ఓపెన్ చేస్తున్నామంటే మీ అదృష్టం. దానికి మేము కాదనలేం, మేము చేసినాం, మా ఎమ్మెల్యే చేసిండు, అయినప్పటికీ సుత మిమ్మల్ని మేము కాదనలే. దయచేసి తక్షణమే రహదారులపై మీరు వెంటనే స్పందించి రేకొండ గ్రామాన్ని చేరుకోవాలని మీకు తెలియపరుస్తున్నాం. మా విలేజ్ల సుత మత్తడి కానుండి మధ్యలో పల్లె ఊరు ప్రాంతంలో రహదారి ఉన్నది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వాసవి క్లబ్ గవర్నర్ కల్వకుంట్ల చంద్రసేన గుప్త జయంతి వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక వాసవి మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ అల్లెంకి లింగమూర్తి, రీజియన్ సెక్రటరీ వాణి, క్లబ్ అధ్యక్షురాలు జేశెట్టి సుమా, కార్యదర్శి కుమరవెల్లి అరుణ, సభ్యులు జేశెట్టి రాము, మామిడి రవీందర్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.